ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సూటిగా నావి రెండే ప్రశ్నలు ఇస్తా. 10 సంవత్సరాలైంది మీరు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి, నెల రోజులైంది మేమిడ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి. మా యొక్క హామీలను ఏమైనా అని చెప్పి బల్లగుద్ది అడిగేదానికంటే ముంగట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడేటటువంటి హక్కు నీకు 10 సంవత్సరాల కంటే ముంగట తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మేము అడుగుతా ఉన్నాం. మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కంటే ముంగట మీరు ఇచ్చినటువంటి హక్కుల గురించి మేము అడుగుతున్నాం. బిడ్డ ఫస్ట్ దానికి గురించి సమాధానాలు చెప్పినాక గల్లీలలో తిరుగురి. స్క్రీన్లలో పెట్టి మరి దేవాలయాల్లో రాముల వారికి సంబంధించినటువంటి అయోధ్య గురించి మీరు ఏం పెట్టినా మేము స్వాగతిస్తాం, ఒక కాడ గుడి కడుతున్నారంటే. కానీ తెలంగాణలో మరి భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముడు కాదా? ఆడ పురాణాలు లేవా? ఆడ చరిత్ర లేదా? 10 సంవత్సరాల సంది రాముల వారి ఆస్తులు అంటే ఆయన భూములను కూడా కనీసం ఆయనకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు అయోధ్యలో కడుతున్నటువంటి గుడికి సంబంధించినటువంటి రాజకీయాలు ఈరోజు పార్లమెంటు స్థానాల్లో అక్షంతలు అనేటటువంటి పేరుతోటి ఇక్కడికి వస్తున్న దానికంటే ముందు భద్రాచలంలో ఉంటున్నటువంటి రాముల వారికి జరిగినటువంటి అన్యాయం గురించి కూడా మీరు ప్రస్తావన చేయడం కాదు, మీరు చెప్పినాకనే ఈరోజు ప్రజల ముందుకు ముఖాలు చూపెట్టాలి. ఆఖరికి భద్రాచలంలో రాముల వారి గుడిలో వచ్చేటటువంటి దేనికన్నా పూజలు పునస్కారాలు అంతా అయిపోయిన తర్వాత మరి చెత్తకి సంబంధించినటువంటి అంశాలు వస్తే కూడా వేసేటటువంటి జాగలేనటువంటి పరిస్థితి ఆడ. ఎందుకు ఇంత చిన్న చూపంటున్నా నేను? దేనికోసం ఈ రాజకీయం? కేవలం రాముల వారిని ఆయన పేరు వాడుకుంటా మళ్ళా లోక్సభ ఎన్నికలలో ఓట్లెట్లా దన్నుకోవాలనేటటువంటి మీ యొక్క కుటిల బుద్ధిని తెలంగాణ సమాజం చూసింది. కానీ మీ యొక్క రాజకీయ ఎత్తుగడలు జిహెచ్ఎంసీలో చూసిండ్రు, దుబ్బాకలో చూసిండ్రు, హుజూరాబాద్లో చూసిండ్రు. అన్ని రకాలు కూడా చూసిన తర్వాతనే మ్యాండేట్లో మీకు ఏడ జాగయ్యలేదు. లోక్సభలో మీరు ముఖాలు చూపించేదానికంటే ముందు 10 సంవత్సరాల కంటే ముంగట విభజన చట్టంలో ఇచ్చినటువంటి హక్కుల గురించి చేసిన తర్వాత రావాలి. అయితే మరి మా యొక్క ముఖ్యమంత్రి గారిని కిషన్ రెడ్డి గారు ప్రశ్నించేదానికంటే ముంగట రెండో ప్రశ్నకు నేను వస్తున్నా. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి మీద మరి సిబిఐ విచారణ చేయాలంటే నమ్మకం లేదు మాకు. ఎందుకంటే ఉన్నన్ని రోజులు కాపాడిన వాళ్ళు ఎవరు? స్వయాన ప్రధానమంత్రి వస్తాడు, ఆధారాలు మా కాడ ఉన్నాయి, మేము చర్యలు తీసుకుంటామంటాడు. స్వయాన హోంమంత్రి వస్తాడు, ఆధారాలు మా కాడ ఉన్నాయి, చర్యలు తీసుకుంటామంటాడు. మళ్ళీ ప్రధానమంత్రి వస్తాడు, దేశానికి మొత్తం పైసలు ఇచ్చే పైసలు కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి చేస్తేనే వచ్చినాయి, ఇవన్నీ పైసలు ఏడికించి వచ్చినాయి, ఎంత అవినీతి చేస్తే వచ్చినాయని చెప్పి నువ్వే మాట్లాడుతావు. కానీ ఏ రోజు చర్యలు తీసుకోవు. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కాళేశ్వరంలో పాత ఉంటున్నటువంటి టీఎంసీకే వైబిలిటీ లేదనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా మీ ముంగట పెడితే ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు, మీ అయ్యిచ్చిండా? ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఓడిచ్చిండు. అప్పటికే ముందుకే నీళ్ళు వస్తలేవు, తెలంగాణకు అన్యాయం అయింది, వనరులు మొత్తం మోసపోతున్నాము, తెలంగాణ జాతి రోడ్డు మీద పడబోతుంది, రానున్నటువంటి 20 సంవత్సరాలు అప్పులకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది. అయినా కూడా ఎక్స్ట్రా టీఎంసీకి ఏ చెకింగ్ లేకుండా నువ్వు పర్మిషన్లు ఓడిచ్చిండు. మీరు జోగి రాసుకొని తెలంగాణకి బూడిద రాల్పించారు. అప్పనంగా ఉంటున్నటువంటి ఆస్తులను మొత్తం కొల్లగొట్టింది మీరు కదా. మీరు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇటుకే పేర్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని కడితే దొంగల లెక్క అమ్ముకుంటా వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం మనకేముంది, ప్రైవేట్ వానికి చేద్దామని చెప్పి అప్పనంగా అప్పచెప్పుకుంటా సుమారు 1,16,00,000 కోట్ల అప్పు 10 సంవత్సరాల్లో చేసి ఒక్క కొలువు వెళ్ళలేనటువంటి మీ బతుకులు, ఒక్క హక్కుని నెరవేర్చాలనేటువంటి మీ యొక్క పరిపాలన, తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో సుపరిపాలన కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్యాయము అవినీతి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. ఆధారాలు ఈరోజు కూడా మీ కాడనే ఉన్నాయి. అధికారంలో కూడా కేంద్రంలో మీరెవరు? ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత మీరు మిగతాది మాట్లాడరు, మేము కూడా జవాబులు చెప్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేస్తే ప్రజలే తిరగబడతారు, ప్రజలే చూసుకుంటారు. ధర్మం పేరు మీద రాజకీయాన్ని ముడిపెట్టి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలని తెలంగాణ జాతి ఒప్పుకోదు. సంక్షేమమే, అభివృద్ధే, ధర్మమే, దేవుడే. చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మీరు పరిపాలనలో చేసిందేమన్నా ఉంటే చెప్పి గల్లీలలోకి రావాలి.
లేకపోతే మా వల్ల కాదు అనేటటువంటి సంగతి మేమే చెప్తాం గల్లీలకు పోయి. మీరు ఎల్ఈడి స్క్రీన్లు అన్నారుగా, మేము కూడా అదే ఎల్ఈడి స్క్రీన్లతోటి మీ యొక్క దుకాణం మీద కూడా మేము బయటికి తీసుకొని వస్తాం.